ఇప్పుడు సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. సర్కిల్ ఓల్డ్ అల్వాల్లో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, అంకిత ఎన్జీఓ ఆధ్వర్యంలో నూతన లేబర్ కార్డుల నమోదు కార్యక్రమం నిర్వహించారు. లేబర్ కార్డుల వల్ల పేదవాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కార్డు అప్లై చేసుకున్న సంవత్సరం తర్వాత నుంచి ఇది అందుబాటులోకి వస్తుందన్నారు. లేబర్ కార్డు ఉన్న ప్రతి ఇంట్లో ఆడపిల్లలు పుడితే 2 ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 30,000 రూపాయల చొప్పున ఇస్తారని తెలిపారు. అలాగే సహజ మరణానికి 2 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు ఇస్తారన్నారు. ఈ కార్డు హోల్డర్స్ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్డు వ్యాలిడిటీ 5 ఏళ్ల పాటు ఉంటుందని, తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు. కాప్రాలోని విజయ హైస్కూల్లో రవాణా, బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ మంత్రిత్వ శాఖలు జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ నెలలో అన్ని స్కూళ్లలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ద్వారా సమాచారం వచ్చింది. ఈ మేరకు విజయ హైస్కూల్లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విజయ హైస్కూల్ కు చెందిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు. విద్యార్థులు ప్లకార్డులు, చార్టులు ప్రదర్శిస్తూ రోడ్డు భద్రతకు సంబంధించిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాల పాటింపు, పాదచారుల భద్రత, రోడ్లపై బాధ్యతాయుత ప్రవర్తన అవసరంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఏపీలో బీసీల పరిరక్షణకు ప్రత్యేక చట్టం ఎలా తీసుకువస్తున్నారు? తెలంగాణలో కూడా ఆ చట్టం తీసుకురావాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జు సత్యం అధ్యక్షతన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ చట్టం ప్రకారం ఏర్పాటుకు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబుకు ఆర్ కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఈ చట్టం అమలు చేసేందుకు ఆలోచన చేయాలని కోరారు. ఎస్సీ ఎస్టీలకు ఉన్న అట్రాసిటీల చట్టం మాదిరిగా బీసీలకు కూడా పరిరక్షణ చట్టం తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఈ చట్టం అమలు ద్వారా బీసీలపై జరుగుతున్న దాడులు అరికట్టవచ్చని అన్నారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను పలు బీసీ సంఘాలు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించాయి. హైదర్గూడ కూడలి దగ్గర ఉన్న సావిత్రిబాయి విగ్రహాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు, బీసీ సంఘాల నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేరేపించిన ప్రేమ స్వరూపిణి, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటి బాలికల పాఠశాల ప్రారంభించారని పేర్కొన్నారు. స్త్రీ విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని అన్నారు. గచ్చిబౌలిలో జింకను కారు ఢీకొన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి జింక బయటకు వచ్చింది. గచ్చిబౌలి లింగంపల్లి పాత ముంబై జాతీయ రహదారిపైకి రావడంతో కారు ఢీకొట్టింది. దీంతో జింకకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యానిమల్ ప్రొటెక్షన్ టీం జింకను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ చేపట్టిన నూతన కార్యక్రమం పిలుపు మేరకు జాగృతి హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ అనే నినాదంతో ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ సిబ్బంది ప్రతి గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకొని రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు, అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం వంటి సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు. అలాగే ప్రతి శనివారం ప్రత్యేకంగా సైబర్ నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుకట్పల్లి పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. కుకట్పల్లి కేపీహెచ్బీ పిఎస్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అక్రమ రెహాన్ కుకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. 2ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి బైక్, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్ భగాయత్లో ఎంఆర్పీఎస్ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న హాజరయ్యారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్రంలోని మాదిక సర్పంచులను ఉప్పల్ భగాయత్లో ఈ నెల 21న సన్మాన సభ కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ నెల 21న కొత్తగా ఎన్నికైన రాష్ట్రంలోని మాదిగ సర్పంచ్లను
ఉప్పల్ భగాయత్తులో సన్మానించే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆ రోజు భారీ ర్యాలీతో కార్యక్రమానికి చేరుకొని వారిని సన్మానిస్తామని అన్నారు మేడి పాపన్న. ముఖ్య అతిథులుగా మంత్రులు సీతక్క, దామోదర రాజనరసింహ, అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ను, రాష్ట్రంలోని మాదిగ ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తామని అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV.